సుమారు 10 గంటల సమయంలో శ్రీకాకుళం పట్టణం దమ్ముల వీధికి చెందిన పూకల జ్ఞానేశ్వరరావు మద్యం మత్తులో ఎన్టీఆర్ కాలనీ, కంపోస్ట్ కాలనీ ప్రాంతాల్లో పబ్లిక్ ఇబ్బంది కలిగించే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ స్థితిని గుర్తించిన శ్రీకాకుళం 1 టౌన్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని సంబంధిత ఘటనపై సెక్షన్ 294 క్లాస్ బి కింద ఓపెన్ డ్రింకింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కె శివరామకృష్ణ ఎదుట శుక్రవారం హాజరుపరచగా విచారణ తర్వాత మెజిస్ట్రేట్ అతడికి ఈ దినం 10 రోజులు జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా 1 టౌన్ ఎస్ఐ హరికృష్ణ మాట్లాడారు. పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ దినం అనగా 21/11/2025 మధ్యాహ్నం ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారికి రాబడిన సమాచారం ప్రకారం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సెకండ్ ప్లాట్ఫారం వైపు తనిఖీలు నిర్వహిస్తుండగా 2 వ్యక్తులు బైక్పై ఉండడం గమనించడం జరిగింది. వాళ్ళని తనిఖీలు నిర్వహిస్తుండగా వాళ్ళ దగ్గర సుమారు 7.200 గ్రాముల గంజాయి అనేది దొరకడం జరిగింది. వాళ్ళిద్దరిని పేర్లు అడగ మొదట అతని పేరు బాబూజీ సుబ్బుద్ది అని, రెండవ అతని పేరు బితుల్ బెహ్రా అని తెలియజేశారు. వాళ్ళిద్దరూ ఒడిశా గంజాం డిస్ట్రిక్ట్కి చెందిన ఆర్సోండే గ్రామస్తులు. వీళ్ళిద్దరేమో ఒడిశాలోని కంధమాల్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అలోక దగ్గర గంజాయి తీసుకొని కర్ణాటకలో ఉన్న తిప్పేస్వామికి ఇవ్వడానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో పట్టుబట్టడం జరిగింది. అదేవిధంగా వీళ్ళని రిమాండ్ నిమిత్తం జేఎన్ఎఫ్సి మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయబడుతుంది.